వాళ్ళందరికీ చూపించాలి నేను ఎక్కడైతే హాస్పిటల్, అరే ఇదే అనుకుంటారు, ఇదే మోల్సన్ నేను ఎక్కడైతే హాస్పిటలైజ్ అయినానో మాంట్రియల్లో, ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్తున్నాము, ఆ బిల్డింగ్కి వెళ్ళి ఇట్లా ఆ స్పాట్ చూపిస్తానండి మీకు. ఓకే సో ఇప్పుడు ఆ స్పాట్ చూపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చిన. చూడండి ఎట్లుందో మన మాంట్రియల్. ఇట్లుంటాయి మా దగ్గర పార్కింగ్ స్పాట్స్. అదే సంజయ్ గారు, హాయ్ అరవింద్, కమెడియన్ గా తిరిగేస్తావేరా కెమెరా ఆన్ కాగానే. ఇక ఇది మన స్పాట్. యాక్చువల్గా అయితే ఏం జరిగిందంటే ఆ రోజు నేను అక్కడి నుంచి వస్తున్నారా, సారీ ఇదిగో అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇగో ఈ స్టెప్స్ నుంచి ఇట్లా ఫోన్ చూసుకుంటూ వస్తున్నా. సంజయ్ గారు అక్కడ నువ్వు ఇది అక్కడ చూపిస్తా. ఇంకా ఇట్లా వస్తున్నా, ఇట్లా చూసుకుంటూ వచ్చి ఇట్లా చూసుకుంటా. సారీ ఇక్కడ కదరా సంజయ్, ఇక్కడ నువ్వే డాన్స్ చేస్తున్నావు. అరే నీ కెమెరా మూమెంట్ ఇస్తున్నా. ఇట్లా ఫోన్ చూసుకుంటూ అరే కెమెరా ఎట్లుంటుందో బాగా ఇష్టం. మంచిగా స్టేబుల్ అంటే నార్మల్గా ఉండాలా? కెమెరా స్టెబిలైజర్ ఉంది కదా కెమెరాకి లోపల. ఇట్లా స్పీడ్గా ఇట్లా చూసుకుంటూ ఇట్లా పడ్డా మొత్తం ఈ గ్లాసెస్ అన్ని పగిలిపోయి. అరే కెమెరా అట్లనే చేస్తారా? నేను ఇట్లా మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే దీన్ని కాన్సన్ట్రేట్ చేయాలి ఎప్పుడైనా. మరి అదే అట్లనే గారు లేపింది. ఇట్లా ఇది మొత్తం పగిలిపోయి నా మీద పడిపోయి నేను ఇట్లా కూర్చున్నా. ఆ రోజు ఈడ వండు ఇక్కడ కూర్చున్నా. సంజయ్ గారు అక్కడ కార్లు ఉన్నాడు, అక్కడ పార్క్ చేసి ఉన్నాడు. అన్నీ ఏమైంది అనుకుంటా. అరే నేను ఎట్లా తీసుకుంటున్నా. కూర్చున్నా. ఇంకా ఒక ముసలాం వచ్చింది. ముసలాం వచ్చి ఇక్కడ నించొని ఆమె ఏడుచుడు స్టార్ట్ చేసింది గట్టిగా. గుర్తున్నారా? ఆమె ఏడుస్తుంది, నెత్తి కొట్టుకుంటుంది, నెత్తి కొట్టుకుంటుంది, సీకులు తీసింది. మళ్ళీ ఇంకా నేను నాకు వచ్చేసి కార్ ఎక్కేసి వెళ్ళిపోదాం అన్న, హాస్పిటల్కి వెళ్ళిపోదాం అన్నట్టు. అరే వీడు మీకు ఈ కెమెరామెన్ చూపిస్తావు చించుకుంటుండు వీడు ఇందాక నుంచి. కెమెరామెన్ అట్లనే ఉంటారు. ఇంకో వీడికి కన్నుకి ఇట్లా అయింది యాక్చువల్గా. ఏమైందిరా చెప్పాలా? నేను ఇప్పుడు దీంట్లోకి ఏం తీసుకొస్తా అంటే లాస్ట్కి మన దగ్గర హాస్పిటల్ అనేది ఎంత ఈజీ యాక్సెసిబుల్గా ఉంటుందో చూపించాలనుకుంటున్నాను మన వాళ్ళకి. ఇప్పుడు హర్ష గాడు వీళ్ళందరూ కూడా చూస్తారు కదా, హర్ష గాడు, హరిత్య గాడు, చార్య అందరూ ఈజీ యాక్సెసిబుల్ ఉంటుందని. ఇప్పుడు మెయిన్గా ఇది ఎవరి కోసం అంటే హరిత్య, మన చారి. ఎందుకంటే వాళ్ళు కొంచెము డిప్రెషన్లో ఉన్నారు కదా, కెనడా వదిలేసి వెళ్ళిపోయారు కదా. సో ఇట్స్ ఓకే రా, ఏం కాదు అని వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్. కన్నుకి ఇట్లా అయింది నాకు, ఇంతవరకు జరగలేదు యాక్చువల్గా. సరే నీ దగ్గరికి నెక్స్ట్ వద్దామా, నాది ఫినిష్ చేయని. అయితే ఇక్కడ కూర్చున్నా. ఇప్పుడు ఫొటోస్ అవి ఇవి అప్లోడ్ చేస్తా. ఓకే, ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేసేసి మీకు చూపిస్తా ఎంత కామెడీ ఉంటుందో. ఇక్కడంతా ఈ రోడ్ మీద అంతా ఫైర్ ఇంజన్స్, పోలీసు వాళ్ళు వచ్చిరారా? పోలీసు వాళ్ళు రాలే అనుకుంటా. అంబులెన్స్ వచ్చింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అంబులెన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కాల్ చేసిర్రు. అదే నేను కాల్ చేస్తే నాకు బిల్లు పడేదంట, నేను కాల్ చేయలేదు. అయితే సంజయ్ గారు అప్పటికి ఏం ఆలోచించిందంటే, నాకు తెలిసేది అన్నవరా సంజయ్ అనే కరెక్ట్ కొట్టేద్దామని వెళ్ళిపోదామంట గ్లాస్. అసలు సంజయ్ గారు చూడు ఎంత, నేనేమో అసలు అక్కడ ఉండి ఇట్లా ఆలోచిస్తున్నా, అరే గ్లాస్ ఎప్పుడు చేపిద్దాం రా, మరి గ్లాస్ ఎప్పుడు చేపిద్దాం, చెప్పురా ఏం రా. వీడు గ్లాసులు ఎప్పుడు చేపిద్దామని చెప్పి ఆలోచిస్తుంటాడు. మేము మాత్రం ఇంకా వీడికి జంప్ అవుదామని నార్మల్ గా ఉంటాడు. వీడు ఎప్పుడు నార్మల్ గా ఉంటాడు, ఏమైనా అవన్నట్టే ఉంటాడు. అంటే రక్తం వచ్చినా అని పిచ్చ లైట్ గ్లాస్ ఎప్పుడు చేపిద్దాం అన్నట్టు ఉంటాడు. అరే మాత్రం కొంచెం ఓవర్ ఎగ్జైట్ అవుతుంటాం. నేను ఫొటోస్ కూడా చూపిస్తారా? అరే నార్మల్ పర్సన్. ఇక్కడ ఓవరాల్ ఇక్కడ ఈ చిన్న కాంటెక్స్ట్ ఏంది అని అంటే వీడు నార్మల్ గా ఉంటాడు, ఇతరులు కొంచెం ఎగ్జైట్ అవుతారు. నేను
రక్తం వచ్చినప్పుడు కూడా నవ్వుతూ ఓమో తెలుసా అసలు అయితే బాయ్ అంటారు బాయ్ అయితే నేను అప్పుడు ఇక్కడ కూర్చొని ఇట్లా ఉంటే సంజు గారికి అప్పుడు ఏం చెప్తున్నా అంటే, అరే సంజు ఫోటో తీరా అర్జెంట్గా, నేను ఆఫీస్ గ్రూప్లో పోస్ట్ చేసి లీవ్ తీసుకుందామని చెప్పి ఇట్లా వానికి పోస్ట్ చేసిన యాక్చువల్గా. సో ఒక 15 days లీవ్ తీసుకున్నా. సో ఇంకా దీనికి యాడ్ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే మెయిన్గా అయితే నేను అంబులెన్స్ నుంచి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎంతసేపు ఉన్నాం రా సంజు ఆ బ్లీడింగ్ తోటి అంతా? ఫస్ట్ వచ్చిర్రు చెక్ చేసిండు ఒకడు, ఒక కట్ చేసుకోవాలి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవాలి అట్లాంటివి కండిషన్ ఎడిట్ చేసుకో. అంటే ఓ గేనర్స్ వచ్చి ఓ మై గాడ్ అనుకుంటా టచ్ చేయడానికి కూడా వాడు చాలా ఇది చేసిన తర్వాత ఇంకా మొత్తం మీద చూసి ఓ దెబ్బలు జస్ట్ బ్లీడ్ అయిపోయినావు అంటే ఇంకొక 4 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నట్టుగా అన్నాడు. 4 గంటలు అయిపోయింది. 4 గంటలు కాదు, మొత్తం టోటల్గా 7 hours 8 hours వెయిట్ చేసినాము. వెయిట్ చేసి ఎన్ని కుట్లు రా మొత్తం, నాకు ఒక 5-6 cuts ఉండే అనుకుంటా బాడీ మీద. 32 stitches 33 stitches ఎంత పడ్డాయి? 20sలోనే ఉన్నాయి రా. 28 stitches ఎంత పడ్డాయి? కౌంట్ చేసుకున్నాడు కదా డాక్టర్. 27 28 మరి 27 28 స్టిచెస్ పడ్డాయి మొత్తం బాడీ మీద అంతా. అసలు ఎంత ఘోరం అంటే 7 hours 8 hours జస్ట్ ఆ బ్లీడింగ్తో వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాము మొత్తం. లాస్ట్కి జస్ట్ అట్లా స్టిచెస్ వేసి అసలు ఎంత పెయిన్ వచ్చిండే అంటే, ఇంకా ఒక దగ్గర రెండు స్పాట్స్ దగ్గర అనుకుంటా అనస్థీషియా ఇవ్వకుండా స్టిచెస్ వేసిండు, మర్చిపోయిండంట. అసలు ఎంత ఘోరం రా సంజయ్ అది. అది అంత వెయిటింగ్ ఉండే నన్ను అసలు, అంత బ్లీడింగ్ తోటి. అదే మన ఇండియాలో అయితే ఎంత చించుకుంటుండే 2 నిమిషాలలో డైరెక్ట్ డాక్టర్ దగ్గర పోతుండే, అట్లుంటుంది రా మన ఇండియా. అయితే ఇప్పుడు అరవింద్ గారి దగ్గరకు వద్దాం. నువ్వు ఎప్పుడు అరవింద్, నీ కంటికి ఇంకో వాడికి మనోడికి ఇట్లా అయింది పాపం. ఇంకో ఇట్లా అయితే దాన్ని తీపించుకుందామని వెళ్తే ఎంత ఇచ్చారు వెయిటింగ్ టైము? మండే రోజు అపాయింట్మెంట్ తీసుకుంటే ఫ్రైడే వచ్చి వస్తుంది అపాయింట్మెంట్. చాలా ఇబ్బంది పడ్డా 5 రోజులు. అరే ఎట్లా చెప్తున్నావే తెలుసా, నా 2 గాజులు అమ్ముకున్నాను అట్లా కాదు. అరే అవురా భయ్, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. అంటే ఇక ఎట్లా చెప్పాలరా, మామూలుగా చెప్పు. కొంచెం అదే 5 days ఇబ్బంది పడ్డా బాగా. 5 days తర్వాత దొరికింది. వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక ఆప్టోమెట్రిస్ట్ని కలవాలని చెప్పి మళ్ళీ డిఫరెంట్ క్లినిక్కి వెళ్ళాలి అని చెప్పి చెప్పిండు. సో కొంచెం బాధాకరమైన విషయమే. నువ్వు అరా నీలో కనిపిస్తున్నా అదరా కొంచెమన్నా, అట్లా కాదురా. మెయిన్ గా ఇంకోటి ఏంటంటే దాన్ని తీయాలంటే 1 year వెయిటింగ్ పీరియడ్ అంట అసలు. చెప్పు ఏంట్రా చెప్పని అచ్చా, వాడే చెప్తాడంట. వినండి చెప్పేసి మళ్ళీ డబల్ చెప్తా బాగుండదు. అట్లా క్రిస్మస్ సందర్భంగా మన వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో రా ఇది. ఎందుకంటే కెనడాలో హాస్పిటల్స్ డాక్టర్స్ ఎట్లా ఉంటారు, ఎంత బాగుంటారు అనేది మన వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా మెయిన్గా. అండ్ సంజు నీ రియాక్షన్ ఏంటి చెప్పమ్మా? నీ రియాక్షన్ ఆ రోజు ఎలా ఉండే నన్ను చూడగానే? ఫ్రెష్గా దిగిన కెనడాలో దిగిన బిడ్డ చూడంగానే దుమాలు అన్నది నాకైతే. ఇంకా నేను అప్పుడే డిసైడ్ అయ్యాను, అమ్మ ఈడ మాత్రం సెటిల్ అయ్యేది. వేసాడు సంజు గారు. అసలే ఇక్కడ ఛాన్స్ ఇస్తే పాతక వేయటట్టుండి ఇక్కడ. ఇంకో వీడు ఆల్రెడీ పాతక వేయండి ఇక్కడ. నేను ఏమేరా జహార్ అనుకుంటా ఒక 2-3 weeksలో లెట్స్ గో టు ఇండియా అన్నట్టుకుంటా. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా రా సంజు? దాని బదులు ఇట్లా ఓచ్చు కదరా, వెళ్ళొచ్చు మరి. ఎందుకు అంతలా ఇప్పుడైనా కెమెరామ్యాన్కి ఎట్లుండాలంటే ఒక్కొక్క నిలబడి ఇట్లా చేయదు. ఇప్పుడు కెమెరామ్యాన్ కోర్స్ చేసిండు వీడు, ఎట్లా చేయాలి ఏంది అనేది నాకు చెప్తుండీడు. అటు ఇటు పోతుండాలి, ఇటు ఏం చేస్తుంటా అది చేస్తుంటా. అరే ఇది ఒక స్టెబిలైజర్ ఉంటుందా దీంట్లో, నువ్వు ఎంత చేసినా ఇట్లా నీట్ గా పోతుంది. ఇట్లా అదే అంటున్నా, నీట్ గా పోతుంది అని చెప్పి. ఆనే ఉంది
అది ఆన్ చేయకపోతే ఇంకా ఎందుకు ఇక. మరొక వీడియోతో signing off. మీ ముందుకి త్వరలో వస్తాను. ఓకే, సైనింగ్ ఆఫ్.